జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. యలమంచిలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి వీరాద్రి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి మనం ఏం చేశామండి. అదే విధంగా ఈ స్వామివారికి ప్రతిరోజు పూజలు జరుగుతాయటండి. ఏమిటవి? షోడశోపచారాలు. షోడశ కళానిధికి షోడశోపచారాలు అనే విధంగా మనకి షోడశోపచారాలు స్వామివారికి జరుగుతాయి. ఈ ఉపచారాల్లో కాకుండా స్వామివారికి శనివారం, ప్రత్యేకించి శనివారం అనేది విశేషమైనటువంటి భక్త జనావాహంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అష్టోత్తర సహస్ర శతనామార్చనలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇదే విధంగా స్వామివారికి నెలకి ఒక రోజు శ్రవణ నక్షత్రం వస్తుందండి. ఆ ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది ఉండడం ఇక్కడ విశేషం. అలాగే శ్రవణాభిషేకంతో పాటు స్వామివారికి ప్రతి నిత్యము కూడా 3 భోగాలు మనకి ప్రముఖ క్షేత్రాల్లో ఏ విధంగా అయితే సాగుతుందో ఆ విధంగానే స్వామివారికి 3 భోగాలు అనేవి ఇక్కడ జరుపుతూ ఉంటారు. అలాగే స్వామివారికి మనకి చూస్తూనే ఉన్నామండి. ఈ పూజా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉత్సవాలు అనేవి ఏమిటంటే గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, హైందవం ప్రకారం, హిందుత్వం ప్రకారం ఏ విశేషమైనటువంటి మనం జరుపుకోదగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఏది ఆగకుండా జరిగేటటువంటి విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి గిరి ప్రదక్షిణం అనేది చూస్తూ ఉంటే భక్తులు స్వామివారి దగ్గరికి ఆనంద పరవశులై, ఏమిటా ఆనందం అట, స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్ళి వారి కష్టం చెప్పుకోకపోయినా పర్వాలేదటండి, చూస్తే చాలా కష్టం తీర్చేస్తున్నాడట స్వామి. చూస్తే ఏమిటండి అక్కడికి వెళ్ళాము, ఏటట ఏ దేవాలయము? వీరాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాము. అక్కడ మాకు వెంకటేశ్వర స్వామి వారు అడిగినదే తలువుగా కోరికలు తీరుస్తూ ఉన్నారని మనం భక్త జనవాహిని అనేది వింటూ ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణం అనేది బరువైన పల్లకి, శృతి మెత్తనైనటువంటి మనసులు కలిగి ఉన్నటువంటి ఈ మన ప్రస్తుతం హైబ్రిడ్ ఆధునికమైనటువంటి యుగంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క మనిషి ఎట్లెక్కడమే కష్టం అనేటటువంటి ఈ రోజుల్లో పల్లకిని మోస్తూ గోవిందనామ స్మరణతో అన్ని మరచి స్వామివారినే ఎరిగి చూస్తూ స్వామివారిని కాదు స్వామివారే మమ్మల్ని కిందకి దించుతున్నారు అనే విధంగా ఇక్కడ మనకి యువత ఉర్రూతలు ఇస్తూ స్వామివారికి చక్కగా ఆనంద పరవశులై యువత అంతా కూడా కిందకి దించుతున్నారండి. ఇలాగే మనకి దిగుతూ ఉండగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కనబడ్డారు. ఎటు దిగుతున్నాం మనము? ఇక్కడ దించుతున్నారు భక్తులు, చూస్తూ ఉన్నాం మనము. పట్టణం వైపు ఉన్నటువంటి పురాతనమైనటువంటి వేణుగోపాల స్వామి వారి దేవాలయం వైపు దించుతున్నారండి. ఈ మెట్లు చాలా కష్టతరమైనప్పటికీ కూడా ఇష్టంగా స్వామివారికి అభిమానం, స్వామివారిని మా చేత స్వామి దించుకుంటున్నారు అని వాళ్ళలో ఆనందంతో. అలాగే ఈ పక్కనే మనకి వీరభద్ర స్వామి వారి దేవాలయం కూడా ఉందండి. ఈ వీరభద్ర స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం కూడా 2 పురాతనమైనటువంటి దేవాలయాలు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా ఇక్కడ ఈ ప్రాంతానికి విశేషంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారిని అక్కడ ముఖమండపం పైన స్వామివారిని వేంచేపు చేశారు. ఆ వేంచేపు చేసేటప్పుడు భక్తులను చూడాలి, మేము ముందు స్వామివారిని దర్శిస్తామని చెప్పి గోవిందనామ స్మరణతో అన్ని మరచి స్వామివారిని చూసి ఆనందాన్ని, అంతులేని విధంగా ఆనందాన్ని పొందుతున్నారండి ఇక్కడ భక్తులు. వారికి కోలాటాలు, అలాగే పాటలు, గోవిందనామ స్మరణలతో చుట్టూ పట్టణం మొత్తం తిరిగి, కష్టం లేదు, మాకు శ్రమ లేదు, మేము తిరుగుతాం స్వామివారిని, మా ఇండ్ల ముందుకు వచ్చినటువంటి స్వామికి నీరాజనాలు ఇస్తాము, స్వామివారికి ఇంటి ముందుకు వచ్చిన స్వామి హారతులు ఇచ్చి మాకు తోచిన ప్రసాదాలతో మా మనసుకి నిండుగా కుచేలుడు ఎలా అయితే కృష్ణ పరమాత్మను పిడిగుడు అడుగులు ఇచ్చినా చాలు సర్వస్వం ఇస్తాను నేను అనే విధంగా మాకు తోచినటువంటి స్వామికి మేము స్వామి కోసం తీసుకొచ్చిన పదార్థాలు అని చెప్పి స్వామికి భక్తితో అర్పిస్తున్నారండి హారతులు. ఈ విధంగా స్వామివారికి ఈ గిరి అంతా కూడా తిరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈ 13 సంవత్సరాల క్రితం ఈ కొండ మీదే ఉన్నారు అని చెప్పి ఇక్కడే ఉన్నటువంటి రామచంద్రమ్మ తల్లి అమ్మవారు నా భక్తురాలికి చెప్పారండి కలలో. ఇక్కడ వీరన్న కొండ పైన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, మీరు దాన్ని త్రవ్వి తీయండి. ఏమిటి త్రవ్వి తీయడం అంటే? స్వయంభూ, భూమి లోపల నుంచి తీయబడింది అని అర్థం. స్వయం వ్యక్తం గురించి మనం తర్వాత ఇప్పుడు చెప్పుకుందాం. స్వయంభూగా వెలిసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ అండి. ఎందుకు? కార్తీక మాసంలో ఈ స్వామివారిని ఇక్కడ తీయడం జరిగింది. ఇక్కడ వేంచేపు చేశారు. దేవాలయం నిర్మాణ దశలో మనం చూస్తూ ఉన్నాము. నిర్మాణ దశలో దేవాలయం ఉన్నప్పటికే ఇంత కోలాహలంగా జరుగుతోందంటే అసలు దేవాలయమే పూర్తయితే ఇంకెంతగా ఉంటుందో అనేది భక్తులకు కూడా అందలేనంత విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి వారు పిలిచిందే పలుకుగా, తలచిందే తడవుగా ఉన్నటువంటి విధంగా అందరి కోరికలు కూడా ధర్మమైనటువంటి విధంగా కోరికలు తీరుస్తున్నారండి. అడగడమే లేటు, అడగకపోయినా నీకు పర్వాలేదయ్యా, నీకు శ్రేయస్సు భూయస్సు చేకూర్చేటటువంటి విధంగా అన్ని నేను తీరుస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆనందాన్ని నింపి పంపుతున్నటువంటి ఈ వీరాద్రి వెంకటేశ్వర స్వామి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వామి వారు
ఈ భక్తులు గోవిందనామ స్మరణతో గోవింద 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 అని స్వామివారి పేరు చెప్తూ ఈ వెంకటేశ్వర స్వామి వారిని మనకి చెప్తున్నారండి. అదే విధంగా మనకి స్వయం వ్యక్తం అంటే దేవతల చేత కానీ మనుష్యుల చేత కానీ ఏ ఇతరమైనటువంటి వాటి వల్ల కానీ ప్రతిష్ట గావించబడినటువంటి మూర్తులు అనగా మనకి తిరుమల, శ్రీముష్ణం, శ్రీరంగం, అలాగే బద్రి ఇటువంటి క్షేత్రాల్లో స్వామి స్వయంగా ఏ శిల అనేది కూడా తెలియదు. ఎందుకు? స్వామివారే శిలగా వచ్చినటువంటి మూర్తి. ఆ శిల అంటే అది శిల కాదండి, అది ఏ బేరుండం అనేది చెప్పడం కూడా అసాధ్యము. స్వామివారే తనకి ఇష్ట రూపంలో ఎవరు ఎంత ఎత్తులో చూస్తే అంత ఎత్తుగా, అంతే అందంగా, ఎవరి చూపుకి ఎంత అందంగా కనిపించాలో అంతకంటే మెరుగైనటువంటి అందంగా మెచ్చుగా కనిపిస్తున్నటువంటి విధంగా మనం తిరుమల శ్రీనివాసుడిని చూస్తూ ఉంటాము. అదే విధంగా ఆ స్వయం వ్యక్త క్షేత్రాలు అంటే స్వయంగా స్వామి తను ఎంచుకొని తనకు తానుగానే వచ్చి నిలబడినటువంటి క్షేత్రాలని స్వయం వ్యక్త క్షేత్రాలు అంటారు. రాజులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరు, కింపురుషులు, అలాగే పండితులు చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తుల్ని అర్చామూర్తులు అంటాము. అలాగే కాకుండా భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి స్వామిని వెలికి తీసి ఉన్నటువంటి వాటిని స్వయంభూ క్షేత్రాలు. స్వామిని తీసి చూడగా ఇక్కడే ఉన్నారు, చూసాము, తీసాము అనే చెప్పే క్షేత్రాలు స్వయంభూ క్షేత్రాలని పేరు. ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామ స్మరణతో ఎవరి ఏమిటి ఆనందం, పట్టణం అంతా తిరిగినా సరే ఇంత మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా దాహం అనే పని లేకుండా స్వామికి దాసోహం అనే విధంగా తిరుగుతున్నారండి భక్తులు. దాసోహం అయ్యా నీ అందానికి ఆనందానికి దాసోహం అని కొండకి ఇంకొక వైపు పచ్చని పొలాలతో విరాజిల్లుతున్నటువంటి ఇంకొక వైపు మెట్లున్నాయండి. ఇవి మానవ నిర్మితమైనటువంటి ఈ మెట్లు ద్వారా స్వామివారిని పైన పల్లకితో ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుర్రాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా ఆనంద పరవశులై స్వామివారిని ఎప్పుడు మామూలుగా ఒక వ్యక్తి సాధారణంగా 250కి పైగా ఉన్నటువంటి ఈ మెట్లని ఎక్కడమే కష్టం అయిపోతుంది మాకు అనేటటువంటి భక్తులు మాకు కష్టం లేదయ్యా నీపై ఇష్టంతో అనే విధంగా స్వామివారిని బరువు మాకు లేదు. ఎలా అట? భక్త సులభుడు స్వామి. ఏ విధంగా శ్రీకృష్ణ తులాభారంలో తులసీదాంతో తూగినటువంటి స్వామి ఇక్కడ వీళ్ళ మనసుకు తూగారండి. ఆ తూగినటువంటి స్వామిని బరువైన పల్లకిని బరువు లేదేమో, వీళ్ళు దూది పల్లకిని తీసుకువెళ్తున్నారా ఏమిటి అనేటట్లుగా తీసుకువెళ్తున్నారు. చాలా వేగంగా నడిచేవాడికి ఎప్పుడు తెచ్చారు వీళ్ళు పైకి అనేంతగా వీళ్ళు తెస్తూ స్వామివారిని ఇక్కడ వేంచేపు చేశారు కొండపైన. ఈ కొండపైన ముందుగా ఉత్తర దర్శనం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళతో స్వామివారి దేవాలయం చక్కగా భక్తులతో నిండైనటువంటి సంద్రం వలె కనిపిస్తూ ఉన్నది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవైపు భక్త సంద్రం అయితే మరోవైపు పచ్చని పొలాలు, అలాగే పట్టణ ప్రాంతంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కొండపై ఉన్నటువంటి వీరాద్రి వెంకటేశ్వర స్వామి వారిని SMS న్యూస్ ఛానల్, సూర్య మాధవ్ సింహాద్రి న్యూస్ అండ్ భక్తి ఛానల్ వాళ్ళం మేము చక్కగా స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా భావిస్తూ ఇటువంటి విశేషమైనటువంటి గిరి ప్రదక్షిణను మీకు చూస్తున్నటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నామండి. జై శ్రీమన్నారాయణ. దువ్వాడ దగ్గర వెదిలర్వా ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారని మాకు చెప్పగానే మేము అంత దూరం నుంచి ఇక్కడ కాలనీలో సరే నా పేరు అర్థం ఎస్సైడ్ కాలనీ నుంచి వచ్చాం. మూడోసారి వచ్చాము దేవుడి దగ్గరికి. కోరికంటే ఏం కోరుకోలేదు, మామూలుగా పిల్లలు బాగుండాలని వచ్చాను. వెంకటేశ్వర ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసారని ఇదే మొదటిసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. పేరు పక్కల సూర్యలక్ష్మి. నేను వెంకటేశ్వర స్వామి 4వ సారి వచ్చాను. స్వయంగా వెంకటేశ్వర స్వామి